అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత కుర్రాళ్ళ ఆటను వర్ణించడానికి మాటలు చాలవు. టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్స్ కి చేరిన యువ భారత్ తుది పోర్లో ఇంగ్లాండ్ను ఇరగదీసింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ తో చేజింగ్ మొదలెట్టక ముందే ఇంగ్లాండ్ సగం ఓడిపోయింది. దీంతో 100 పరుగుల తేడాతో విజయం సాధించి అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియా ఆరోసారి కైవసం చేసుకుంది. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ తో నిర్ణీత ఓవర్లలో 411 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఇక ముఖ్యంగా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ టాప్ గేర్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే మరో భారీ షాట్ కు ప్రయత్నించిన సూర్యవంశీ క్యాచ్ అవుట్ అయిపోయాడు. 80 బాల్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేయగా అభినవ్ కుందు 40 పరుగులతో రాణించాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మింటో 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ముందు తేలిపోయింది. 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయిపోయింది. ఫల్కనర్ 115 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక బెన్ డాక్సిన్ 66 పరుగులు, బేన్ మేయస్ 45 పరుగులు చేశాడు. భారత బౌలర్లో అంబరీస్ 3 వికెట్లు, దీపేష్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మరోవైపు వైభవ్ సూర్యవంశీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అవార్డులు వర్ణించాయి. మరోవైపు అండర్ 19 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న తొలి క్రికెటర్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.